వ్యాక్సిన్ వ్యాధులపై బ్రహ్మాస్త్రం. ఒకసారి సంధిస్తే చాలు చాలా రకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు జీవితంలో మరెప్పుడు మన దరి చేరవు. టీకాస్త్రాన్ని సరిగ్గా ప్రయోగిస్తే మహమ్మారి జబ్బులనైనా సమూలంగా మట్టుపెట్టొచ్చు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మసూచిని, వైకల్యాన్ని తెచ్చిపెట్టే పోలియోను పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే ఇందుకు నిదర్శనం. అయినా కూడా టీకాలపై ఇప్పటికీ ఎన్నెన్నో అనుమానాలు, భయాలు, అపోహలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి పైగా పిల్లలు అసలు టీకాలకే నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి రక్షణగా నిలిచే టీకాల ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్లో మనం రియల్గా ఉండే ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ తక్కువ మోతాదులో ఆ వ్యాక్సిన్ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. దానివలన ఆ పిల్లల బాడీ ఆ వైరస్ని, బ్యాక్టీరియాని రికగ్నైజ్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో రియల్గా మనకి ఫ్యూచర్లో ఏమైనా జబ్బు వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి అవి సమర్థవంతంగా ఆ డిసీజ్ని ఎదుర్కొంటాయి అన్నమాట. ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా సంవత్సరాలు టెస్ట్ చేసి, ట్రయల్ చేసి తీసుకొస్తారు. సో దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫీవర్ రావటం, ర్యాష్ రావటం, స్వెల్లింగ్ రావటం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఫీవర్ సిరప్స్ తీసుకోవటం వల్ల పెయిన్ అవి తొందరగానే తగ్గిపోతుంది. దీనివల్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వ్యాక్సినేషన్.